శివరాత్రి సందర్భంగా విశాఖ సాగర తీరం భక్తులతో కిటకిటలాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విశాఖ సాగర తీరంలో కోటి లింగాలు పైచీలకు ఉన్నటువంటి లింగాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. టి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి లింగాల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అయితే మహాశివరాత్రి రోజున అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది భక్తులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి కోటి లింగాన్ని దర్శించుకోవడంతో పాటు కోటి లింగాలకి అభిషేకాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 5 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. చూసుకుంటే విజువల్స్లో మనం చూసుకుంటే కోటి లింగాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా భక్తి భావంతో ఈ ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. ప్రధానంగా ఆ స్టేజ్ పైన ఏదైతే లింగం ఉందో ఆ శివలింగానికి అయితే వారైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి జలాలన్నీ కూడా నేరుగా ఇక్కడికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి పైపుల ద్వారా కోటి లింగాలను అయితే అభిషేకించడం జరుగుతుంది. ఇక ఇదే అభిషేకాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంతానికి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్కరోజు ఏదైతే ఉందో శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉండి ఉపవాసం రోజున జాగరణ చేసేందుకు కూడా ఈ ప్రాంతానికైతే పెద్ద ఎత్తున చేరుకుంటారు. భక్తులు వచ్చేందుకు వారు తిలకించేందుకు కూడా చుట్టుపక్కల ఆహ్లాదపరిచేటటువంటి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడంతో వారంతా కూడా ఎండలో ఉండేందుకు ఇబ్బందులు కలుగుతాయనే నేపథ్యంలో పూర్తిగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు అన్ని కూడా బారికేడ్ల మధ్య క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలంగా ఈ ప్రాంతానికి వస్తున్నారు? నేను రైల్వే న్యూకాల నుంచి వచ్చాము. 2-3 సంవత్సరాల పాటు వస్తున్నాను. ఎలా అనిపిస్తుందమ్మా ఒకే చోట కోటి లింగాలను మీరు దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడు వస్తున్నామండి, ఎప్పుడు ఇక్కడ ఈ ఊరే ఎప్పుడు వస్తుంటామండి. ఇప్పటికి ఎన్నేళ్ళుగా వస్తున్నారమ్మా? ఇప్పుడు ఒక 5 ఏళ్ళ నుండి వస్తున్నా. ఎలా అనిపిస్తుంది అంటే ఒకే చోట కోటి లింగాలు ఉండటం అనేది? చాలా ఆనందంగా ఉంది. నేరుగా మీ చేతితోనే ఇక్కడ అభిషేకాలు అయితే చేసుకుని చాలా ఆనందంగా ఉంది, మనస్తృప్తిగా ఉంది. మా చేతితోనే పూజ చేసుకొని దండం పెట్టుకోవడానికి చాలా ఆనందంగా ఉంది, మనస్తృప్తిగా ఉంది. పూజ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి హాయిగా ఉంది. అయితే రైల్వే న్యూ కాలనీ నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా వారి స్వహస్తాలతోనే నేరుగా స్వామివారికి అయితే పూర్తిగా అభిషేకాలు అయితే చేయడం జరుగుతుంది. పూర్తిగా అభిషేకాలు వారి చేతితోనే జలాలను అయితే అభిషేకాలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఏడాది జరుగుతున్నటువంటి మహాకుంభమేళా ఏదైతే ఉందో 144 ఏళ్ళకు వచ్చేటటువంటి మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ప్రయోగరాజు నుంచి కూడా వాటర్ని అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి తీసుకువచ్చినటువంటి శుద్ధ జలాలతో డైరెక్ట్గా అయితే ఇక్కడ అభిషేకం చేసేందుకు వీరందరూ కూడా క్యూలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. వీరికి ఈ అవకాశం కల్పించినందుకు కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున అభినందన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, ఇక్కడేనండి, పిఎం పాలెం అండి మాది. పిఎం పాలెం అండి మాది ఇక్కడే. ఎట్లా అనిపిస్తుంది మీకు కోటి లింగాన్ని ఒకేసారి ఇక్కడ పూజ చేయడం? చాలా ఆనందంగా ఉందండి. యాక్చువల్గా వీళ్ళు ఏర్పాట్లు అవి కూడా చాలా బాగున్నాయి. ఈ టెంట్లు కానీ ఈ అన్ని ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా ఉందండి. వి ఫీల్ వెరీ హ్యాపీ. అమ్మా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం? బాగానే ఉంది. చెప్పండి అమ్మా. చాలా సంతోషంగా ఉందండి. మేము విశాలాక్షి నగర్ నుంచి వచ్చాము. చాలా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోతాం, అలా ఉంటుంది, అంత సంతోషంగా ఉంటుందండి. చాలా చూసుకుంటే భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి రావటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఒకే ప్రాంతంలో కోటి లింగాల్ని ఒకేసారి తాము చేత్తోనే డైరెక్ట్గా అయితే అభిషేకిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కల్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఏదైతే ఉన్నారో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా చెప్పండి? మేము గాజాక నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయండి కుంభాభిషేకం. దూరంగా మనం ఎలాగే వెళ్ళలేవండి. అలాగే కోటి లింగాలకు మనం అభిషేకం అన్ని జలాల నుంచి తెచ్చి వీళ్ళు చేస్తున్నారు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సుబ్బరామిరెడ్డి గారికి కూడా ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుతున్నాండి. ఆ శివ భక్తులు మాకు ఉండాలి. అయితే 1 కోటి పైచీలక శివలింగాలు ఏవైతే ఉన్నాయో శివలింగాలన్నింటిలో కూడా అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. మహారుద్రాభిషేకం కూడా ఈ రాత్రికి అయితే ఇక్కడ నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహారుద్రాభిషేకంలో పంచామృత అభిషేకాలు ఏవైతే ఉన్నాయో పాలు, వెన్న, పెరుగు, నెయ్యితో పాటు చక్కెరతో కూడా పూర్తిగా అయితే అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేకం తిలకించేందుకు ఇప్పటికే భక్తులు పూర్తిగా క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అభిషేకం ఏదైతే ఉందో కొద్ది దూరంలోనే ఆర్కే బీచ్ ఉండడంతో వాటికి సంబంధించినటువంటి ఆహ్లాదాన్ని కూడా వీరంతా ఎంజాయ్ చేసేందుకైతే వచ్చినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ఉపవాసంతో ఉండి ఉపవాస అనంతరం కూడా ఉపవాసాన్ని చెల్లించేందుకు ఈ రాత్రి జరిగేటటువంటి ఏదైతే మహారుద్రాభిషేకం ఉందో రుద్రాభిషేకం అనంతరం కూడా రేపు ఉదయాన్నే వీరంతా కూడా సముద్ర స్నానం ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివుణ్ణి దర్శించుకునేటటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయటమే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తిగా నిర్వహించడంతో
భక్తులంతా కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. స్వామివారికి నేరుగా తమ చేత్తో అభిషేకం చేసేటటువంటి మహా కార్యక్రమం ఏదైతే ఉందో మహా కార్యక్రమానికి కంకణం కట్టుకున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.